హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. చంద్రం, రోజా వేణుగోపాలరావు గారి సంతానమని విజయ్ ద్వారా తెలుసుకుంటారు. అందరూ కలిసి వేణుగోపాలరావు గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ వేణుగోపాలరావు గారికి బ్లడ్ అవసరం అవగా చంద్రం రక్తదానం చేస్తాడు. దాని తర్వాత చంద్రాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనంత్ ఊరి నుంచి వచ్చేస్తాడు. రోజాకి అనంత్ని చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అనంత్ మరియు రోజాల మధ్య ఉన్న చనువుని చూసిన విజయ్కి ఒక విచిత్రమైన శూన్యం ఆవరించుకుంటుంది. అతన్ని మూగవాడిగా చేసేస్తుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 3 పోలీసు ఉన్నతాధికారులు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి పక్కగా డిఎస్పి నారాయణ నిలబడి ఉన్నాడు. వాళ్ళకెదురుగా కాస్త దూరంలో చంద్రం చేతులకి బేడీలతో తలదించుకుని కూర్చొని ఉన్నాడు. చంద్రానికి వెనుకగా కాస్త పక్కగా విజయ్, అనంత్ నిలబడి ఉన్నారు. అప్పటికి చాలాసేపటి నుంచి వాళ్ళందరి మధ్య ఏదో చర్చ జరుగుతున్నట్లుగా అందరి ముఖాలు సీరియస్గా, ఆలోచనగా ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం ఆవరించుకుంది. కొద్దిసేపైన తరువాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కమిషనర్ గారి స్వరం వినిపించింది. మిస్టర్ చంద్రం, మీరు మనసు విప్పి ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే లాభం లేదు. మీ ఈ మౌనం మీకే నష్టం అని హెచ్చరిస్తున్నాను. చంద్రం మాట్లాడలేదు, తలెత్తలేదు. డిప్యూటీ కమిషనర్ కల్పించుకుంటూ అన్నాడు, పోనీ మాకు వివరాలొద్దు. ఆ గ్యాంగ్ ఆచూకీ ఇవ్వండి చాలు. మీరు తీగ కొన మా చేతికి అందిస్తే మేం డొంకంతా తిరగవేయగలం. చంద్రం ఒకసారి తలెత్తి వాళ్ల వైపు చూసి మళ్ళీ తలదించుకున్నాడు. అతని ముఖం ఆవేదనకి, ఆరాటానికి ప్రతిరూపంలా ఉంది. విజయ్ 2 అడుగులు వేసి చంద్రం దగ్గరగా వచ్చాడు. చంద్రం భుజం మీద చెయ్యి వేస్తూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు, చంద్రం, నీ ఈ తటపటాయింపుకి కారణం ఏమిటో మాకెవరికీ తోచటం లేదు. నువ్వు ఇది దాచటం వల్ల ఇంకా ఎంతమందికి అన్యాయం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది నీలాంటి అమాయకులు ఈ అగ్నికి ఆహుతి అయిపోతారో గుర్తు చేసుకో. మనం వెళ్ళినది కంటక మార్గం అని తెలిసినప్పుడు ఇంకెవరినీ ఆ వైపు రావద్దని హెచ్చరించటం మన ధర్మం. విజయ్, మీకు తెలియదు. నేను తలెత్తి చూసిన చంద్రం నిస్సహాయంగా అన్నాడు. విజయ్ అతన్ని మధ్యలోనే ఆపేశాడు. నాకు తెలుసు చంద్రం, నువ్వు అమాయకుడివి. దురదృష్టవశాత్తు నువ్వు కూరుకుపోయిన ఈ పాప పంకిలం వల్ల నీ మనసు మాలిన్యం కాలేదని మాకు తెలుసు. అందుకే ఇందులో నుంచి బయటికి లాగాలని మా తాపత్రయం చెందు. జరిగిపోయిన నీ జీవితం కంటే జరగబోయేదే ఎక్కువగా ఉంది. తెలివి తక్కువతనంతో ఎవరినైనా ఏదైనా తప్పు చేస్తే అది జీవితాంతం మెడలో గుదిబండగా మోస్తూ కృంగిపోవలసిన పని లేదు. ధైర్యంతో, ఓర్పుతో సమయం కోసం వేచి చూసి అదును దొరకగానే దాన్ని తెగ్గొట్టుకోవాలి. ఇంతలో కమిషనర్ కల్పించుకున్నాడు, కరెక్ట్ మిస్టర్ చంద్రం. మీరు మళ్ళీ మనిషిగా మా అందరిలా బ్రతకాలనుకుంటే ఇది సువర్ణావకాశం. దీన్ని జార విడుచుకునే మూర్ఖులు కావద్దు. కొద్దిసేపు మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఆలోచనగా, ఆదుర్దగా చంద్రం వైపు చూస్తున్నారు. చంద్రం చెప్పడం ప్రారంభించాడు. మొదటగా మెల్లగా, అతి నిదానంగా, ఆగి గుర్తు చేసుకుంటున్నట్టుగా ప్రారంభించాడు. నేను చాలా దరిద్రంలో పెరిగి పెద్దవాడిని అయ్యాను. చదువు అంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. ఎలాగో కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం చేయవచ్చునని, మా కష్టాలు గట్టెక్కుతాయని ఆశగా ఉండేది. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. అప్పటి వరకు నాకు ఇల్లు, పుస్తకాలు తప్ప మరో ప్రపంచమే తెలియదు. నలుగురిలోకి వెళ్ళడం అంటే మొహమాటం పడేవాడిని. స్కూల్ ఫైనల్లో చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. కాలేజీ చదువుకు మాకు స్తోమత లేదు. నా చదువుకి ఇక స్వస్తి అని తెలిసిన రోజున కుళ్ళి ఏడ్చాను. ఎవరినైనా డబ్బు గల వాళ్ళని మాకు చూపించి నా చదువు కొనసాగేలా చెయ్యమని రోజు దేవుడిని ప్రార్థించేవాడిని. నా ప్రార్థనలు దేవుడికి వినిపించలేదేమో. నా ఆశ మాత్రం నెరవేరలేదు. మా అక్క రోజా, నేను అక్కా తమ్ముళ్ళంగా కాక ప్రాణ స్నేహితులంగా ఉండేవాళ్ళం. రోజా నా బాధ గ్రహించి నన్ను ఓదార్చేది. చదువుకోవడానికి ఎప్పుడైనా చదువుకోవచ్చునని, దానికి వయసుతో ప్రసక్తి లేదని ధైర్యం చెప్పేది. దాంతో నేను ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. స్కూల్ ఫైనల్ పాస్ అయిన వయసు ఎక్కువ లేకపోవడంతో నాకు ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. 1-2 చోట్ల మా మామయ్య ప్రైవేట్ కంపెనీలలో ప్రయత్నించారు. వాళ్ళు కొంతమంది రికమెండేషన్ కావాలన్నారు.
కొంతమంది డబ్బు కావాలన్నారు. ఈ రెండు మా వల్ల జరగలేదు. నేను చదువుకోవడానికి కుటుంబ ఆర్థిక స్థితి బాగాలేదు. ఉద్యోగం చేయటానికి బయట ఎక్కడ అవకాశం దొరకలేదు. ఎప్పుడు చదువు ధ్యాసతో 24 గంటలు గడిపే నాకు ఖాళీగా ఉండే ఈ సమయం ఏం చేసుకోవాలో తోచలేదు. పిచ్చి పట్టినట్టు మొదట కొన్ని రోజులు రోడ్లు పార్కులు తిరిగాను. అది విసుగు వచ్చింది. ఊరికే కూర్చోవడం, ఈరోజు ఎలా గడుస్తుందా అని విసుగుతో క్షణాలు లెక్క పెట్టుకోవడం నాకు భరించరాని బాధగా తయారయింది. దానికి తోడు ఇంట్లో మా అత్తయ్య సాధింపులు కొన్ని, ఇంట్లో ఉండే ఆవిడ పోరు, బయటకి వెళితే తోచనితనం. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే నాకు పిచ్చి పడుతుందేమో అని భయం వేయసాగింది. ఒకసారి ఇంట్లో మా అత్తయ్యతో తగాదా పడ్డాను. ఆవిడ నన్ను నానా తిట్లు తిట్టింది. ఆ మాటలు ఆ తిట్లు అసలే అశాంతిగా చిరాకుగా ఉన్న నాకు ఎక్కడలేని ఆగ్రహం తెప్పించినాయి. ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడే వరకు ఇంటికి వెళ్ళకూడదని ప్రతిజ్ఞ తీసుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రపంచంలో నేను వెళ్ళదగిన చోటు ఏది అనిపించసాగింది. ఛీ, ఈ పిరికితనం కూడదు అనిపించింది. సరాసరి రైల్వే స్టేషన్కి వచ్చాను. చేతిలో కానీ లేకుండా ఏ ఊరు వెళతాను? అక్కడే 2 రోజులు గడిపాను. నాకు విపరీతమైన ఆకలి వేయసాగింది. బజార్ పంపు దగ్గర నీళ్లు తాగితే కడుపులో తిప్పటం ప్రారంభించింది. మనసులో ఇంటికి వెళ్ళాలనే కోరిక మొదలయ్యింది. మళ్ళీ అత్తయ్య తిట్లు గుర్తుకు వచ్చి రోషం వచ్చింది. ఆకలితో ఇక్కడే ఈ బెంచీ మీదనే చచ్చిపోతాను, కానీ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ ఆకలి ఎంత భయంకరమైనదంటే, అబ్బా, త్వరగా ప్రాణం పోతే ఎంత హాయిగా ఉంటుంది అనిపించింది. నేను అక్కడ బెంచీ మీద కూర్చుని ఉన్నాను. నా కళ్ళెదుట మహాద్భుతమైన ఒక విచిత్రం జరిగింది. నేను చూస్తుండగానే అటువైపు నుంచి ఒక లావుపాటి గుజరాతీ ఆవిడ కుడి చేతి నిండా బిస్కెట్లు పొట్లాలు, ఎడమ చేత్తో బత్తాయిలు నింపిన కవర్ తెస్తోంది. ఇంతలో ఇటువైపు నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక కుర్రవాడు నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా పరిగెత్తి ఆవిడకి డాష్ ఇచ్చాడు. పరధ్యాసగా నడుస్తున్న ఆవిడ చేతిలో పళ్ళన్నీ క్రిందపడి ప్లాట్ఫారం అంతా దొర్లిపోయినాయి. ఆవిడ అతన్ని తిడుతూ కొన్ని ఏరింది. అతను గబగబా ఏరి క్షమార్పణ కోరి ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ అటువైపు తిరిగి ఏరుతున్నప్పుడు కొన్ని పళ్ళు ఆ జేబులో ఈ జేబులో తోసేశాడు. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత అతను నా వైపు వచ్చి నా పక్కన బెంచీ మీద కూర్చొని జేబులో నుంచి ఒక్కొక్కటి తీసి ఒలుచుకొని తినసాగాడు. నాకు ఇది అద్భుతంగా అనిపించింది. అయోమయంగా కూడా తోచింది. కంగ్రాచులేషన్స్ అన్నాను. అతను నా వైపు చూశాడు. మీరు కావాలని ఎందుకు డాష్ ఇచ్చారో నాకు అర్థమయ్యింది. ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా తల తిప్పాడు. అలాంటి వాళ్ళు మర్యాదగా అడిగితే కానీ కూడా ధర్మం చెయ్యరు. దున్నపోతులా ఉన్నావు, కష్టపడలేవా అని తిడతారు. అందుకే వాళ్ళ రోగం ఇలా కుదురుస్తాను అన్నాడు. అతను తింటుంటే నేను ఆశగా అతని వైపు చూశాను. అతను నా కళ్ళలో ఆకలి గుర్తించినట్టు కావాలా అని అడిగాడు. కావాలన్నట్లు తల ఊపాను. అతను ఒక బత్తాయి తీసి నా చేతికి ఇచ్చాడు. అది తినడం పూర్తయ్యే లోపల ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అతనిది రాజమండ్రట. తల్లి తండ్రి ఇద్దరూ లేరుట. అతని కుటుంబం పరిస్థితులు నావి ఇంచుమించుగా ఒకటే తీరుగా ఉన్నాయి. అతను ఒకసారి రాజమండ్రి జైలులో 6 వారాలు ఉండి వచ్చాట. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చేస్తే అసలు భయం అనేదే పోతుందని చెప్పాడు. అతను ఇంకో 2 కలిసి ఉంటున్నారట. నేను తనతో వస్తే వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పాడు. జైలుకు వెళ్ళి వచ్చిన మనిషి అనగానే అతనంటే నాకు వెగటు కలిగింది. కానీ అది ఎంతసేపు నిలవలేదు. అతను మాట్లాడే ధోరణి నన్ను ఆకర్షించింది. నన్ను వెంట పెట్టుకుని తన స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు చూడటానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు, కానీ అసలు చదువురాని వాళ్ళు. ఎంతో బాగా మాట్లాడారు. అప్పుడప్పుడు వస్తుండమని చెప్పారు. ఆ సాయంత్రం వాళ్లతో నన్ను కూడా హోటల్కి తీసుకువెళ్ళారు. కడుపు నిండా భోజనం చేశాను. ఆ తర్వాత వెళ్ళకూడదని అనుకుంటూనే తరచుగా వాళ్ళ గదికే వెళ్ళేవాడిని. పోకపోతే ఎందుకు రాలేదని అడిగేవాళ్ళు కాదు. వస్తే ఆప్యాయంగా చూసేవాళ్ళు. కాస్త పరిచయం పెరిగిన తరువాత చిన్న చిన్న పనులు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఈ ఉత్తరం తీసుకువెళ్ళి ఫలానా వాళ్ళకి ఇచ్చి రమ్మనో, ఫలానా బస్ స్టాప్లో నిలబడి ఒక వ్యక్తికి ఒక మాట చెప్పమనో అడిగేవాళ్ళు. నాకిది ఏం కష్టం అనిపించేది కాదు. బస్ ఛార్జీలకి వాళ్ళు అవసరానికి మించి ఇచ్చేవారు. నేను చిల్లర తిరిగి ఇవ్వబోతే తీసుకునేవాళ్ళు కాదు. ఉండనీలే అని వదిలేసేవాళ్ళు.
క్రమంగా మా మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఒకసారి వాళ్ళు బొంబాయి పని మీద వెళుతూ పనేం లేకపోతే సరదాగా నన్ను కూడా రమ్మని కోరారు. నేను ఆనందంగా ఒప్పుకున్నాను. ఇంటిలో చెబితే రోజా తిడుతుందని భయం. బాంబేలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళాం. ఆయన చాలా డబ్బున్నవాడు. చూడగానే చాలా మంచివాడిలా కనిపిస్తాడు. ఎంతో ఆప్యాయంగా నా స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు. చాలా జాలిపడ్డాడు. తన దగ్గర పని చూపిస్తానని నాకు హామీ ఇచ్చాడు. ఆ రోజున నేను పొందిన ఆనందం వర్ణించలేను. నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను. ఇది కేవలం భగవంతుడు నాకు కనికరించి ఇచ్చిన వరం అనుకున్నాను. నన్ను ఆయన బట్టల కొట్టులో పద్దులు రాసే మనిషిగా నియమించుకున్నారు. ఆయన దగ్గర నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారని తర్వాత తెలిసింది. దాంతో ఈ అదృష్టం నా ఒక్కడికే ప్రత్యేకం కాదని అర్థం చేసుకున్నాను. మాకు మంచి తిండి పెట్టేవాళ్ళు, కార్లల్లో రకరకాల చోట్ల తిప్పేవాళ్ళు. జీవితం స్వర్గంలా అనిపించేది. ఆయన దగ్గర మొట్టమొదట చేరే వాళ్ళంతా దాదాపు నా వయసు వాళ్ళే. అంటే 18 సంవత్సరాలు మించని వాళ్ళన్నమాట. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేషం, భాష, రూపం అన్ని రకాలుగా మార్పు వచ్చేసేది. మంచి తిండి, పుష్టి ఉండటం వల్ల ఏపుగా ఎదిగేవాళ్ళు. ఎప్పుడైనా మళ్ళీ ఆకలి, ఆ దరిద్రం గుర్తుకు వస్తే భయపడిపోయి నిద్రలో లేచి కూర్చునేంత సుఖంగా ఉండేవాళ్ళం. ఆయనకి ట్రైనింగ్ స్కూల్ కూడా ఒకటి ఉంది. ప్రతిరోజు కొంతకాలం మేము తప్పనిసరిగా అక్కడ శిక్షణ పొందాల్సి వచ్చేది. ఆ శిక్షణ కూడా రకరకాలుగా ఉండేది. అన్నింటిలోకి మాకు ప్రథమంగా ఇచ్చే శిక్షణ పరిగెత్తటం. పరిగెత్తలేని వాళ్ళు చిత్రంగా ఆ ఇంట్లో నుంచి పంపివేయబడేవాళ్ళు. దూరంగా ఒకచోట బంతిపెట్టి ఆల్సేషియన్ కుక్కల్ని, మమ్మల్ని ఒకసారి విజిల్ ఊది పరిగెత్తమనేవాళ్ళు. దాదాపు కుక్కంత వేగంగా పరిగెత్తటం అభ్యాసం చేసేవాళ్ళు. ఇది కష్టంగానే ఉండేది. అయినా శిక్షణ, అభ్యాసంతో సాధ్యం కాని పనంటూ లేదేమో. తర్వాత మా తెలివితేటలను బట్టి, మేం చూపే చురుకుదనాన్ని బట్టి మాకు హోదాలు కల్పించేవాళ్ళు. రోజా ఉదయం లేవగానే మాకో తరగతి ఉండేది. అందులో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వివరంగా తెలియజేయబడేవి. స్వార్థం కోసం రాజకీయవేత్తలు, పెట్టుబడిదారులు సామాన్య ప్రజల్ని ఎలా తిప్పలు పెడుతున్నారో చెప్పేవాళ్ళు. ఉద్రేకపూరితమైన ఆ మాటలు వింటుంటే మా యువరక్తం సలసలా మరిగిపోయేది. ఆఖరిన నీతి పాఠంలా మోసాల్ని మోసంతోనే జయించాలని
వాళ్ళ మధ్య నా విలువ రెట్టింపు పెరిగింది. కానీ నా జీవితమే మారిపోయింది. నా మనసు, శరీరం రెండుగా విడిపోయినాయి. ప్రత్యర్థుల్లా తయారైన నా శరీరం చేసే పనులు నా మనసు నిర్దాక్షిణ్యంగా అసహించుకునేది. నా తర్కం నా అంతరాత్మ ముందు నిలిచేది కాదు. మంచి చెడుల మధ్య, సత్యం అసత్యం మధ్య నా ఊగిసలాట ప్రారంభమయ్యింది. రాను రాను నా శరీరం, మెదడు భయంకరమైన బద్ధ శత్రువుల్లాగా మారి నన్ను రెండుగా చీల్చడానికి సిద్ధం కాసాగినాయి. నాలో చెలరేగుతున్న ఈ అంతర్విప్లవం నేను ఒక్కసారి భరించలేకపోయేవాడిని. ఆ సమయంలో రోజా సమక్షం ఒక్కటే నాకు హాయిని కలిగించేది. కానీ దాని దగ్గరికి వెళ్ళటం ఆలస్యం. నాలో మండుతున్న ఈ దావాగ్నికి ఇంకో 4 సమిధలు వేస్తున్నట్లు మాట్లాడేది. నేనేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించినా, నా హద్దు మీరినా దాని ఫలితం రోజా మీద దారుణంగా ఉంటుందని నా పైవాళ్ళు నాకప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉండేవారు. అందుకే రోజా ఎంత గొడవ చేసినా నేను పట్టుబడలేదు. మీ కళ్ళ ముందు కూర్చున్నది నేనొక్కడినే, కానీ నా వెనుక మీకు కనిపించని నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. చంద్రం కొద్దిసేపు ఆగాడు. అతని ముఖం పాలిపోయింది. కమిషనర్ గారు ఆసక్తిగా ముందుకు వంగి అడిగాడు, మిస్టర్ చంద్రం, ఇదంతా సరే, మాకు ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది ఈ సంఘ విద్రోహక చర్యలలో మీరెలా పాల్గొనేవారు? అది చెప్పండి ముందు. చంద్రం ఒక్క క్షణం ఆయన వైపు కళ్ళెత్తి చూశాడు. ఆ తర్వాత కళ్ళు నేల మీదకి దించి ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అలాగే ఉండిపోయిన అతను మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. సంఘ విద్రోహక చర్యల అలా అని మేం ఎప్పుడూ అనుకునేవాళ్ళం కాదు. మాకు ఏ విధంగా చేయూత ఇవ్వటం కానీ, మా కోరికలు గ్రహించి మా అభిప్రాయాలు మన్నించటం కానీ చేయని ఈ సంఘానికి బుద్ధి చెప్పటం అనుకునేవాళ్ళం. ఏది న్యాయంగా అడిగితే మాకు లభించలేదో అది దౌర్జన్యంగా పొందేవాళ్ళం. మేం సౌమ్యంగా చెప్పిన మాటలు అరణ్యరోదనం అయినప్పుడు ఇంకో రకంగా మా చేష్టలతో మా ఉనికి గుర్తింపబడేలా చూసేవాళ్ళం. ఎక్కడికక్కడ ఎప్పుడు ఏదో రకంగా అల్లరి సృష్టించడం, మనుష్యులని గాబరాతో మతిపోయేలా చేయటం, ఆ సందడిలో మాకు కావలసినవి మేము దోచుకోవడం మా కార్యకలాపాలుగా ఉండేవి. మా ఉనికి ఎక్కువగా రైల్వే స్టేషన్లు, సిటీల్లో, పట్టణాల్లో, ఖరీదైన హోటళ్ళు వీటిల్లో ఉండేది. మత కలహాలు రేకెత్తించటం అన్నిటికంటే మాకు చాలా సులభంగా ఉండేది. మీటింగులు, ఎగ్జిబిషన్లు, తిరునాళ్ళు ఇవెప్పుడు మా ప్లాన్స్లో ముఖ్యమైన భాగాలుగా ఉండేవి. మాలో చాలామంది స్వాముల వార్లుగా, బిచ్చగాళ్లుగా, పాన్ షాప్ యజమానులుగా, టీ దుకాణాల ప్రొప్రైటర్స్గా ఏదో ఒక బిజినెస్ చేస్తూనో, ఒక పని మీద తిరుగుతూనో ఉండేవాళ్ళం. కొంతమంది లేని కంపెనీ పేర్లని చెప్పి వాటిల్లో పెద్ద ఉద్యోగస్తులుగా సెలవు మీద వచ్చినట్టుగా ఒక్కసారి ఒక్కచోట ఉండి చుట్టుపక్కల వాళ్లతో పరిచయాలు కల్పించుకునేవాళ్ళు. ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది అని పరిశోధించటం మాలో కొంతమంది పని అయితే, మెల్లగా అది దోచేయటానికి ప్లాన్ వేయడం ఇంకొంతమంది స్వీకరించేవారు. మాలో ప్రమాదవశాత్తు ఎవరైనా పట్టుబడినా మాకు భయం ఉండేది కాదు. మేం అమాయకులమని, మాకేం తెలియదని దబాయించేవాళ్ళం. చిత్రంగా మాకు సాధారణంగా శిక్ష పడేది కాదు. ఒకవేళ పడినా వెంటనే విడుదల లభించేది. మాకు వెన్నుముకల అజ్ఞాత హస్తం శ్రీరామరక్షగా మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండేది. ఇదే హస్తం మేం ఏ కాస్త ద్రోహం తలపెట్టినా దారుణంగా శిక్షించేది. అతను ఆగిపోయాడు. అతని నోటి నుంచి తర్వాత రాబోయే మాటల కోసం అందరూ ఊపిరి బిగబట్టి వేచి చూడసాగారు. చంద్రం గొంతు భారంగా పలిగింది. అప్పుడప్పుడు వాళ్ళు మాకు చెప్పిన పనుల కంటే మా స్వతహాగా కొన్ని నిర్ణయాలు చేసుకొని దొంగతనాలు చేసి ఆ సంపద తీసుకువెళ్ళి వాళ్ళకివ్వాలి. ఆ పనులను బట్టి, క్లిష్టమైన ఆ పరిస్థితులను బట్టి మేం చూపిన సాహసం, చొరవ అపురూపంగా ఉంటే మాకు ప్రశంసలు లభించటం, దానికి తోడు హోదా పెరగటం జరుగుతుండేది. నేను చాలాసార్లు ఇలా ప్రయత్నించి వాళ్ళ అభినందనలకు గురి అయ్యాను. ఆ రోజు సికింద్రాబాద్లో కూడా నేను రష్యన్ బృందం వస్తుందని, స్టేషన్ సందడిగా ఉంటుందని, ఏదైనా ఛాన్స్ దొరికితే చూడవచ్చునని అక్కడకు వచ్చాను. రష్యన్ బృందం వెళ్ళిపోయింది. నేను దూరంగా సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాను. మాకు నెలకి కనీసం 2 దొంగతనాలైనా చెయ్యటం తప్పనిసరిగా నియమం. నేను క్రిందటి నెల కూడా ఏదీ సాధించలేకపోయాను. ఈ నెల కూడా దాటిపోతోంది. నాకెలాగో ఉంది. ఆ రోజు సికింద్రాబాద్లో స్టేషన్లో నిలబడిన నేను దూరం నుంచి వేణుగోపాలరావు గారు బ్యాగ్లో నుంచి డైమండ్ నెక్లెస్ తీసి విజయ్కి చూపించటం చూశాను.
అది చూడగానే నా కళ్ళు తళుక్కుమన్నాయి. ఆయన అది మళ్ళీ బ్యాగ్లో పడేసి జిప్ వేయడం నా దృష్టి నుంచి దాటిపోలేదు. విజయ్ వెళ్ళిపోయిన తరువాత, జనం కాస్త పలచబడిన తరువాత ఎదురు నుంచి విసురుగా వచ్చిన డాష్ ఇచ్చాను. ఆ రోజే నా జీవితంలో దురదృష్టం ఉదయించింది. అనుకోకుండా పట్టుబడ్డాను. కానీ ఆయన చంద్రం కంఠం జీరబోవడంతో వాక్యం పూర్తి చెయ్యనట్లు ఆగిపోయాడు. కమిషనర్ గారు వేదాంతంగా నవ్వుతూ అన్నారు, చూశావా చంద్రం, అమాయకుడైన నువ్వు కొంతమంది జీవితాలతో ఆడుకుంటుంటే నీ అదృష్టంతో విధి ఎలా క్రూరంగా ఆడిందో. మంచి కానీ చెడు కానీ వాటి ప్రతిఫలాలు ఎప్పటికైనా మనం అందుకోక తప్పదు. అసిస్టెంట్ కమిషనర్ గారు అందుకున్నారు. మిస్టర్ చంద్రం, మీరు ఎవరి ఆధ్వర్యంలో ఈ పనులు చేసేవారో కనీసం ఒక్కరి పేరైనా బయటపెట్టగలరా? చంద్రం నెమ్మదిగా తల అడ్డంగా తిప్పాడు. ఇందులో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారనే తెలుసు. కానీ ఆ పెద్దవాళ్ళు ఎవరో, ఎక్కడుంటారో నాకు తెలియదు. నాకే కాదు, మాకెవరికీ తెలియదు. మేము ఎన్నడూ అలాంటి వారిని ముఖాముఖి కలుసుకోలేదు. మాకు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పిన వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు మేము నిర్వర్తించవలసిన కార్యక్రమాల గురించి పురమాయింపులు అందుతూ ఉండేవి. ఆయనే ఈ గ్యాంగ్కు లీడర్. ఎందుకు కాకూడదు? కాదని నమ్మకమేమిటి? కాదు, మాకు బాగా తెలుసు. ఎందుకంటే కొద్ది కాలం క్రితమే అతన్ని ఒక పని సరిగ్గా నిర్వర్తించక ప్రభుత్వానికి అనుమానం వచ్చేలా ప్రవర్తించినందుకు ఆ అజాగ్రత్తకి ఆ పోస్టులో నుంచి తీసేశారు. అతనేమైపోయాడో మాకెవరికీ తెలియదు. అతని స్థానంలో కొత్త అతను వచ్చాడు. వాళ్ళు కూడా మాలాగానే ఈ కబంధ అస్తంలో చిక్కుకున్న అతని మనుష్యులని తెలిసింది. మిస్టర్ చంద్రం, మీరు ఇంతసేపటి నుంచి మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలు మాకు శూన్యంలో తడుముకుంటున్నట్లుగా ఉన్నాయే తప్ప ఒక్క క్లూ కూడా దొరకలేదు. క్షమించాలి, నాకు స్థలాల పేర్లు, సాంకేతిక పదాలే తప్ప నిజంగా వ్యక్తులు తెలియదు. పోనీ అవే చెప్పండి. చంద్రం ఉరితాడు స్వయంగా తన మెడకి తగిలించుకుంటున్న మనిషిలా చూశాడు. విజయ్ అతని తటపటాయింపు గమనించినట్టు భుజం మీద చేయి వేస్తూ మృదువుగా అన్నాడు, చెప్పు చందు, నువ్వు ఇవ్వబోయే ఈ ఆచూకీ వల్ల ఎంతమందికి మంచి జరుగుతుందో తెలుసా? మంచిని గురించేనా మీరు మాట్లాడేది? చంద్రం పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అతని కళ్ళు విషాదానికి మారుపేరులా అయినాయి. ఈ దేశంలో ఇంకా మంచి అనేది ఉందా? ఉందనే భ్రమలో బ్రతుకుతున్నాం కానీ మనం ఈ సంఘంలో వినాయకుల్లా చేరిన స్వార్థపరులు, భోగాలాసులు మన చుట్టుప్రక్కల ఉన్న మంచిదంతా ఏనాడో విషప్రాయంగా చేసేశారు విజయ్. మనకి తెలియకుండానే ఈ గడ్డ మీద ఎలా మొలకెత్తిందో అరాచకం అనే మొక్క మొలిచింది. ఇది మన జాతికి, చరిత్రకి చాలా ప్రమాదకరమైన మొక్క అని తెలిసి కూడా కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం రహస్యంగా నీళ్లు, ఎరువు పోసి పెంచుతున్నారు. ఇది మహావృక్షంగా పెరిగింది. దీని నుంచి వీస్తున్న విషపు గాలులు మా యువతరం గుండెలని కలుషితం చేస్తున్నాయి. దేశం 4 చెరుగుల వేళ్లు వ్యాపించి నలుమూలలకి శాఖోపశాఖాలుగా విస్తరిస్తున్న దీన్ని నరకటానికి మామూలు గొడ్డళ్ళు పనికిరావు. కొంతమంది శక్తి మాత్రమే చాలదు. ఒకవేళ మీలాంటి సహృదయులు, నీతి నిజాయితీ పట్ల విశ్వాసం కలవాళ్ళు, మానవత్వాన్ని ప్రేమించేవాళ్ళు ఏ కొద్దిమందో ఏకమై దీన్ని ఛేదించాలని చూసినా ఒక కొమ్మ కంటే ఎక్కువ నరకలేరు. మీరు నరికిన వెంటనే పక్క నుంచి మరో కొత్త కొమ్మ చిగురు వేయక మానదు. ఈ అరాచకం అనే మహావృక్షం మీద అవినీతి, అసత్యం భూతాల్లా వచ్చి దాక్కుంటున్నాయి. దీన్ని సమూలంగా నాశనం చెయ్యాలంటే ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదు, అందరి వల్ల రావలసిన చైతన్యం. ఆపకుండా గబగబా మాట్లాడుతున్న చంద్రం ముఖంలోకి ఎరుపుదనం పాకి వచ్చింది. అతని భుజం మీద ఆని ఉన్న విజయ్ చెయ్యి అప్రయత్నంగా గట్టిగా బిగుసుకుంది. పోలీసు అధికారుల ముఖాల్లో కూడా ఉత్తేజం లాంటిది కనిపించింది. మనకు చేతనైనంత వరకు ప్రయత్నిద్దాం. మీరు మాతో సహకరిస్తే మేం సాధించలేనిదంటూ ఉండదు అన్నారు కమిషనర్ గారు. చంద్రం ఆ ఊళ్ళో ఇతర నగరాల్లో కొన్ని ప్రదేశాల పేర్లు, కొన్ని సంకేత శబ్దాలు చెప్పాడు. నారాయణ గబగబా అవి నోట్ చేసుకున్నాడు. పోలీస్ అధికారులు చంద్రం ఇక వెళ్ళవచ్చునని చెప్పారు. వాళ్ల ముఖాలు సంతృప్తిగా, ఆశాజనకంగా ఉన్నాయి. చంద్రం చేతులకి బేడీలతో 2 పోలీసుల మధ్య నడుస్తూ వెనక నారాయణ వస్తుండగా హెడ్ క్వార్టర్స్లో నుంచి బయటకి వచ్చాడు. అతని వెనకే విజయ్, అనంత్ కూడా వచ్చారు. చంద్రం వాకిట్లో అడుగు పెట్టాడో లేదో గబగబా అతని ముఖం మీద 10-12 ఫ్లాష్ బల్బులు వెలిగినాయి. కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి. చంద్రం అరెస్ట్ అయిన వార్త ఎలా తెలిసిందో, ఎప్పుడు తెలిసిందో
ఊళ్ళో స్థానికంగా ఉన్న రిపోర్టర్స్ అంతా అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్ళంతా చంద్రాన్ని ఫోటోలు తీసుకోగానే నారాయణని చుట్టుముట్టి అతన్ని అనేక రకాల ప్రశ్నలు వేయసాగారు. చంద్రం అక్కడే సిద్ధంగా ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కబోతూ ఆగి విజయ్ వైపు తిరిగాడు. విజయ్ ఇది గమనించగానే చప్పున 2 అడుగులు వేసి అతనికి దగ్గరగా వచ్చాడు. చంద్రం జీరబోయిన కంఠంతో అన్నాడు, విజయ్, ఒకవేళ నాకేదైనా అయితే అసంపూర్తిగా ఆగిపోయాడు. విజయ్ చంద్రం భుజం మీద చెయ్యి ఆనించాడు. విజయ్ స్పర్శ నుంచి ఏదో వాగ్దానం, ఆత్మీయత తన రక్తంలోకి ప్రవహించినట్టుగా అనుభూతి చెందాడు చంద్రం. విజయ్ అన్నాడు, మీకేం భయం లేదు, నిశ్చింతగా ఉండు. నీతో పాటు అన్ని బాధ్యతలు నావి, సరేనా? చంద్రం కళ్ళల్లో కృతజ్ఞత తడిగా కదిలింది. వ్యాన్లోకి ఎక్కాడు. వ్యాన్ కదిలి వెళ్ళిపోయింది. క్రమంగా దూరమవుతున్న దాన్ని చూస్తుంటే అనుకోకుండా విజయ్ అనంతుల హృదయాలు భారమైనాయి. ఆ రోజు చంద్రం అరెస్ట్ అయి అప్పటికి 1 వారం రోజులకి పైగా అయ్యింది. చంద్రం ఆచూకీ ఇచ్చిన ఆ రోజు రాత్రే అతను చెప్పిన ప్రదేశాలన్నిటి మీద పోలీసులు దాడులు జరిగినాయి. కానీ ఫలితం వాళ్ళు ఊహించినంత గొప్పగా ఏమీ లేదు. కొండని త్రవ్వి ఎలుకని పట్టినట్టు చాలా కొద్ది మందిని పట్టుకోగలిగారు. ఆ కొద్ది మందిలో ముఖ్యమైన 2 వ్యక్తులు విషపు సూదులు గుచ్చుకొని జైల్లో మరణించారు. చంద్రం అరెస్ట్ అయిన సంగతి, ఆచూకీ ఇచ్చిన సంగతి వాళ్ళకి అంత త్వరగా ఎలా తెలిసిపోయిందో గాని పోలీసులు దాడులు జరపటానికి వెళ్లేసరికి జాగ్రత్త పడ్డారు. ఎంతో ఆశతో ఈ వేట ప్రారంభించిన పోలీసు అధికారులకి నిరాశే ఎదురయ్యింది. ఈ 1 వారం రోజుల నుంచి రోజు పేపర్లు చంద్రాన్ని గురించిన వివరాలు రకరకాలుగా ప్రచురిస్తూనే ఉన్నాయి. స్థానిక దినపత్రికలు మరీ ప్రాధాన్యత ఇవ్వటంతో జనంలో ఈ విచిత్ర వ్యక్తిని చూడాలనే ఆసక్తి హెచ్చింది. ఈ 1 వారం రోజులలో వేణుగోపాలరావు గారు కూడా కోలుకున్నారు. దాదాపు మృత్యువు కోరల్లోకి చిక్కి మళ్ళీ బ్రతికి బయటపడ్డందుకు అందరూ ఆయనని అభినందించసాగారు. విజయ్, రోజాల ద్వారా చంద్రం తనకి రక్తం ఇవ్వటం, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే పట్టుబడడం గురించిన వివరాలు విన్నాడు. ఆయనకి స్పృహ వచ్చినప్పటి నుంచి రోజా ఆయన్ని ఒక్క క్షణం కూడా విడవకుండా ఆయన దగ్గరే ఉండసాగింది. వేణుగోపాలరావు గారు కాస్త మంచం మీద లేచి కూర్చునే శక్తి రాగానే జైలుకి వెళ్ళి కొడుకుని చూస్తానని హఠం చేయసాగారు. డాక్టర్ ఆయనని కదలనివ్వలేదు. ఈ స్థితిలో ఏమాత్రం శ్రమపడినా మొదలుకే మోసం వస్తుందని గట్టిగా హెచ్చరించారు. రోజా కూడా ఆయనకి నచ్చజెప్పసాగింది. విజయ్, ఆనంద్ కలిసి తమకి ఉన్న పరపతిని అంతా వినియోగించి చంద్రాన్ని సాధ్యమైనంత తక్కువ శిక్ష పడేలా చెయ్యటానికి ప్రయత్నించసాగారు. చంద్రాన్ని జైలులో చూడటానికి ఎవరికీ అనుమతి లభించటం లేదు. ఈ విషయంలో అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. చంద్రం పేరుతో అరెస్ట్ అయిన జేమ్స్ ఫోటో పేపర్లో చూడగానే లావణ్య నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది. తన ప్రాణ స్నేహితుడని, తన సర్వస్వం అని నమ్ముతూ వచ్చిన ఈ యువకుడు దొంగల ముఠాలో ప్రధాన పాత్ర ధరిస్తున్న వ్యక్తి అని, స్వయంగా తన తండ్రి రక్తం పుట్టిన తన సోదరుడే అని తెలియగానే లావణ్యకి దాదాపు మతి భ్రమించినంత పనైంది. ముందు గదిలో ఒళ్ళో పేపర్ పెట్టుకుని చెంపకు చేయి ఆనించుకుని జేమ్స్ ఫోటో వైపు చూస్తూ సర్వం మరిచిపోయిన దానిలా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఆ పేపర్ పట్టుకొని ఆ పట్టున విజయ్ దగ్గరికి పరిగెత్తాలని, ఇందులో సత్యాసత్యాలను గురించి అతన్ని అడిగి తెలుసుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ రోజా అక్కడుందని గుర్తుకు రాగానే వెళ్ళబుద్ధి కాలేదు. జేమ్స్తో తన కుటుంబం కలయిక ఎంత విచిత్రంగా జరిగింది. ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయని అంటారే, అవి ఇలాంటివే కాబోలు. 3 రోజులు లావణ్య ఆకలి, నిద్రాహారాలు మర్చిపోయిన దానిలా మంచం మీద పడుకుని అలాగే ఉండిపోయింది. ఈ లోపల అనంత్ ఒకసారి లావణ్యని చూడడానికి వచ్చాడు. లావణ్య తను ఎవరిని చూడనని, తనకి వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పేసింది. విజయ్, వేణుగోపాలరావు గారు కోలుకుంటున్నారని, లావణ్యని చూడాలని కోరుతున్నారని ఫోన్ చేశాడు. లావణ్య ఫోన్ దగ్గరకు కూడా రాలేదు. విజయ్ ఎన్నిసార్లు రింగ్ చేసినా ఫలితం శూన్యమే అయ్యింది. వాళ్ళందరితో అన్ని సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న మనిషిలా ప్రవర్తిస్తోంది లావణ్య. తన మానాన తనని వదిలివేయకుండా మధ్య మధ్యలో ఈ గొడవ పెడుతున్నందుకు వాళ్ల మీద చికాకు పడసాగింది.
లావణ్య సరాసరి జేమ్స్ దగ్గరకు వెళ్ళి ఒకసారి అతన్ని చూడడానికి నిశ్చయించుకుంది. కానీ పోలీస్ అధికారులు సమ్మతించలేదు. నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఒళ్ళు మండిపోతూ ఇంటికి వచ్చిన లావణ్య క్షణం దీర్ఘంగా ఆలోచించింది. ఆ వెంటనే టిప్పుటాపుగా తయారై ఐజీ గారింటికి వెళ్ళింది. ఆయన భార్య లావణ్యకి బాగా తెలుసు. వరద బాధితుల సహాయ నిధిలో రక్షణ నిధి వసూలు చేయటంలో ఆవిడ లావణ్య కలిసి పనిచేశారు. ఐజీ గారిని కూడా బాగానే ఎరుగుంది. లావణ్య ఆ ఇంటికి వెళ్ళిన పని క్షణాల మీద అయ్యింది. ఆయన జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే ఆయన స్వయంగా లావణ్యకి ఎదురు వచ్చి తన వెంట ఉండి చంద్రం గదికి దగ్గరికి తీసుకువెళ్ళాడు. కటకటాల వెనుక మాసిన గడ్డంతో జైలు దుస్తులతో నిద్రలేమి వల్ల ఎర్రబడిన కళ్ళతో నిలబడి ఉన్న చంద్రాన్ని చూడగానే లావణ్య గుండెలో చుట్టుకుపోయినట్టు అయినాయి. ఈ వారం రోజుల నుంచి అతను ఈ కటకటాల వెనక కూర్చుని పడుతున్న నరక యాతనంతా ఆ ముఖంలో ప్రతిఫలిస్తున్నట్టుగా ఉంది. జేమ్స్, లావణ్య పెదవులు అస్పష్టంగా కదిలినాయి. కానీ మాట బయటికి రాలేదు. లావణ్యని చూడగానే అతను క్షణం సేపు నోట మాట రానివాడిలా అయ్యాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ అలాగే నిలబడ్డారు. లావణ్య, నన్ను క్షమించు. క్షమించటమా? నువ్వేం నేరం చేశావని నా సంగతి పేపర్లో చూశాను. నేనది నేరంగా భావించటం లేదు. ఈ పాపిష్టి ప్రపంచంలో నీతి నిజాయితీతో బ్రతకడం అంటే నిప్పుల మీద నడవడం అని నాకు తెలియదా? ఈ మాట వినగానే అతని ముఖంలోకి కళ వచ్చింది. పాలిపోయినట్టున్న ఆ పెదవుల మీద నిష్కపటమైన చిరునవ్వు మెదిలింది. లావణ్య, మనిద్దరం అతను పూర్తి చేయలేదు. లావణ్య వెంటనే అంది. తెలిసింది. భగవంతుడు ఇంత క్రూరుడని, మానవ జీవితాలతో ఇంత నిర్దయగా ఆడుకొని వినోదం చూస్తాడని నాకు తెలియదు. లావణ్య కళ్ళల్లో నిండిన నీళ్లు బొటపట క్రిందకు జారినాయి. చాచా, ఏడుస్తున్నావా? ఇదేమిటి? నాకింత సంతోషం కలిగిస్తున్న విషయం నీకు బాధ కలిగిస్తుందా? తడితో బరువుగా ఉన్న లావణ్య కనురెప్పలు ఆశ్చర్యంగా వెడల్పు అయినాయి. నీకు సంతోషం కలిగిస్తుందా? నువ్వు రాయివి, పాషాణానివి. అయితే నీకు మనస్సు లేదన్నమాట. లావణ్య, లేకపోతే ఏమిటి నువ్వనేది? ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నువ్వే అన్నవి అవ్వాలా? అన్నవి అయిన వాడివి మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఎందుకు పెరగలేదు? హఠాత్తుగా నువ్వు అన్నవి అని తెలియగానే హాయ్ సోదరా అనమంటావా నన్ను? నా వల్ల కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ నిజం నా మనసుకి ఎక్కటం లేదు. నా గుండెల్లో భగవంతుడు అసలు ఇంత ప్రేమ ఎందుకు ఇవ్వాలి? అది పంచి ఇచ్చే వ్యక్తి దొరికాడని సంతోషపడే సమయంలో గొడ్డలి పెట్టులా ఈ బాంధవ్యం ఏమిటి? చంద్రం వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. లావణ్య గుండెల్లో చెలరేగుతున్న క్షోభ అతనికి అర్థమయ్యింది. కొద్దిసేపైన తరువాత మెల్లగా నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు. లావణ్య, నువ్వు చాలా పొరబడుతున్నావు. ప్రేమ అంటే ఏమిటి? అది ఒక మహత్తరమైన అనిర్వచనీయమైన అనుభూతి. నిజమైన ప్రేమ నిరాపేక్షగా నిష్కల్మషంగా ఉండాలి. అందులో కాంక్షకి ఉండకూడదు. నువ్వు స్త్రీవి. స్త్రీ అంటే నాకు ప్రేమమయిగా కనిపిస్తుంది. తల్లిగా, చెల్లెలుగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురిగా ఎన్నో రూపాలున్నాయి. ఆమెలో నేను నిన్ను మొదటి నుండి స్నేహితురాలిగా చూశాను. ఇప్పుడు చెల్లివి కూడా అయినావంటే నాకెంతో ఆనందంగా ఉంది. లావణ్య, నాకు తెలియకుండా నీ మనసులో కల్లోలం సృష్టించినట్టయితే నన్ను క్షమించు. చంద్రం వెనక్కు తిరిగి వెళ్ళి మంచం మీద పెట్టి ఉంచిన పుస్తకం ఒకటి తెచ్చి కటకటాలలో నుంచి లావణ్యకి అందించాడు. ఏమిటిది? భగవద్గీత. విజయ్ నాకు చదవమని ఇచ్చాడు. ఇది నాకంటే నీకే ఎక్కువ ఉపయోగపడుతుంది. లావణ్య పుస్తకం అందుకుంటూ అంది. జేమ్స్, ఇదే మన ఆఖరి కలయిక. ఇక మనం ఈ జీవితంలో కలుసుకోలేము. అంత అపరాధం నేనేం చేశాను? నువ్వేం చెయ్యలేదు. నాకే ఈ జీవితం మీద విరక్తిగా ఉంది. కొద్ది రోజులు ఈ పరిసరాల నుంచి, ఈ వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఈ రోజో రేపో వెళ్ళిపోతాను. లావణ్య, నువ్వెక్కడున్నా సుఖంగా, ఆనందంగా ఉండాలి. ఇది నా ఆశిస్సు. నీ పరిచయస్తుడిగా నిన్నొకటి కోరుతున్నాను. జీవితాన్ని చాలా నిర్లిప్తంగా తీసుకో. నిరాసక్తిగా చూడడం నేర్చుకో. మన చేతుల్లో ఏదో ఉందని, మనం దాన్ని స్వారీ చేయగలమని అనుకోవటం వట్టి భ్రమ. కొంచెం స్వలాభాపేక్ష వదిలేస్తే ఈ జీవితం చాలా హాయిగా, సుఖంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోమని నా మనవి. లావణ్య చంద్రం దగ్గర ఆఖరిసారిగా వీడ్కోలు తీసుకుని వచ్చేసింది. చంద్రాన్ని ఖైదీ చేసి ఉన్న ఆ గది దాటి వేగంగా యువతలికి వచ్చేస్తున్న లావణ్య తన ఎదురుగా వస్తున్న మనుష్యులని చూసి
సర్పదష్టలా ఆగిపోయింది. క్షణంసేపు లావణ్య చేతులు చంద్రం ఇచ్చిన భగవద్గీతకి బిగుసుకుంటున్నట్టుగా పట్టుకున్నాయి. ఎదురుగా వేణుగోపాలరావు గారు, అనంత్, రోజా చెరో ప్రక్కన చెయ్యి ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా మెల్లగా నడిచి వస్తున్నారు. ఒక్క నిమిషం లావణ్య గుండెలో ఆగిపోయినట్టయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోసాగినాయి. అది క్షణికం మాత్రమే. ఆ వెంటనే తెప్పరిల్లిన దానిలా నడక వేగం హెచ్చించి వాళ్ళని చూడని దానిలా గబగబా వాళ్ల ప్రక్క నుంచి దూసుకుపోయింది. వేణుగోపాలరావు గారు లేచి నడవకూడదని, ఇంకా విశ్రాంతి కావాలని డాక్టర్ విజయ్ ఎంత చెప్పినా వినలేదు. తనది మొండి ప్రాణం, అది ఒక పట్టాన పోదని, ఒకవేళ పోయినా కన్నపిల్లల సమక్షంలో ఊపిరి విడవడం కంటే మహాభాగ్యం ఇంకేది తనకి ఉండదని, తను చంద్రాన్ని చూసి తీరాలని మొండి పట్టు పట్టారు. విజయ్ పని మీద వేరే చోటికి వెళ్ళటంతో రోజా, అనంత్ ఇద్దరు ఆయన్ని జైలుకి చంద్రాన్ని చూడటానికి తీసుకువచ్చారు. వాళ్ళ వెంట ఫ్యామిలీ డాక్టర్ని కూడా వెళ్ళమని చెప్పాడు విజయ్. తల వంచుకొని ఆయాసపడుతూ నడుస్తున్న ఆయన లావణ్యని గమనించలేదు. అరే లావణ్య, అంది రోజా. ఆ మాట వినగానే ఆయన ఉలిక్కిపడి తలెత్తారు. ఏది, ఎక్కడా? మనల్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది అన్నాడు అనంత్. ఈ మాట వినగానే ఆయన ముఖం కమిలిపోయినట్టయింది. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. నేనేమీ అననని, జరిగిందంతా మర్చిపోయానని చెప్పు. ఒక్కసారి అందరినీ కళ్ళారా చూసుకుంటాను అన్నారాయన. ఈ మాటలు వినగానే రోజా ఆయన చెయ్యి వదిలి వెనక్కు తిరిగి పరిగెత్తింది. లావణ్య, వెనక నుంచి పిలుస్తూ వచ్చింది రోజా. లావణ్య ఆగలేదు. రోజా వచ్చి లావణ్య చెయ్యి పట్టుకుంది. లావణ్య, ఆయన నిన్ను పిలుస్తున్నారు. లావణ్య రోజా స్పర్శకు కంపరం పుట్టిన దానిలా చెయ్యి విదిలించేసింది. రానన్నానని చెప్పు, అంది వెళ్ళిపోతూ. లావణ్య, ఆయన నిన్నేమీ అనరు, నీకేం భయం లేదు. ముందుకు నడుస్తున్న లావణ్య ఆగింది. వెనక్కు తిరిగి సూటిగా రోజా ముఖంలోకి చూసింది. ఏమిటి, భయమా? నాకా? ఎందుకు? నేను భయపడుతున్నానని ఎవరు చెప్పారు నీకు? నేను రానంటున్నది ఆయనకి భయపడి కాదు, మీ అందరికీ దూరంగా ఉండాలని, మీతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని. మీరంతా మంచివాళ్లుగా పవిత్రులయ్యే నేను చెడ్డదాన్ని, దుర్మార్గురాలిని. మీకు నాకు ఎలా కలుస్తుంది, ఎలా కుదురుతుంది? మనసులో లేని మంచితనం, ప్రేమ నటించటం నాకు రాదు. నేను చాలా మామూలు మనిషిని, మీలాంటి గొప్పదాన్ని కాదు. నిజం చెప్పాలంటే గొప్పవాళ్ళం అన్నట్టు, అతీతులమన్నట్టు ప్రవర్తించే మీరంటే నాకు అసహ్యం. మీ నీడ కూడా భరించలేను నేను. లావణ్య ఆయనకి ఏనాడో చచ్చిపోయింది. మా ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు నేనున్నా లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, చాలు, వెళ్ళు. లావణ్య ముఖం తిప్పుకొని చరచరా వెళ్ళిపోయింది. రోజా నోట మాట రానట్టు అక్కడే నిలబడిపోయింది. లావణ్య నడక పరుగులా మారింది. ముఖంలో దుఃఖం, అసంతృప్తి పోటీ పడుతున్నాయి. గబగబా అక్కడ నుండి యువతలికి వచ్చేసింది. లావణ్య గుండెల్లో సన్నగా నొప్పిలాంటిది ప్రారంభమయ్యింది. జీవితంలో అపురూపమైనదేదో పోగొట్టుకున్నట్టు వెలితిగా, శూన్యంగా అనిపించసాగింది. దీనికంతటికీ కారణం తండ్రి. అసలే మొదటి నుంచి తండ్రంటే లక్ష్యం లేని లావణ్యకి ఈ సంఘటనలతో ఆయన మొదటి భార్య పిల్లలని తన తల్లి కోసం దూరం చేసుకున్నాడని తెలియటంతో ఇంకా అసహ్యం కలగసాగింది. అన్నిటికంటే దురదృష్టం, ఆ రోజా తమ్ముడు చంద్రమే జేమ్స్గా తన జీవితంలోకి రావటం. ఈ ఊహే లావణ్యకి భయంకరంగా అనిపించసాగింది. స్థాణువులా నిలిచిన రోజా దగ్గరికి అనంత్, వేణుగోపాలరావు గారు మెల్లగా వచ్చారు. ఏది లావణ్య? వెళ్ళిపోయింది, అంది రోజా. ఆయన నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. నేను దాన్ని క్షమించినా అది నన్ను క్షమించదు. ముగ్గురు చంద్రం గదివైపు నడక సాగించారు. లావణ్యకి తండ్రి మీద అంత ద్వేషం ఎందుకో రోజాకి నిజంగా అర్థం కావటం లేదు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.